అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత వైసీపీ మాజీ మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని అయితే బయటకు రావడం జరిగింది. ఒక రకంగా మరి అది ప్రెస్ మీట్ అంటే ఎక్కడో ఒక ఇండోర్ లాంటి ఒక రూమ్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్ లాగా కనపడుతుంది. అది ప్రెస్ మీట్ కూడా కాదు, ఆయన ఒక స్పీచ్ అయితే ఇచ్చాడు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కొడాలి నాని సైలెంట్ అయిపోయాడు. అంతకుముందు ఎగిరెగిరి పడ్డాడు. ప్రతిరోజు చంద్రబాబు మీద, నారా లోకేష్ మీద ముఖ్యంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేవాడు. ఒక రకమైనటువంటి బూతులు, ఆయనకి బిరుదే బూతుల మంత్రి అయినా అప్పట్లో బిరుదు ఉండేది. సో అలాంటి వ్యక్తి ఎప్పుడైతే ఎన్నికల ఫలితాల రోజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, కౌంటింగ్ కేంద్రం నుంచి మొదటి గంటలోనో ఆయన వెళ్ళిపోయాడు. ఫలితాలు మొత్తం రాకుండానే మొదటి 2-3 రౌండ్లో ఎప్పుడైతే ఆధిక్యత ఉందో దాంతో ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సో ఆ రోజు వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం దాదాపుగా మొదటి 6 నెలలు అసలు ఎక్కడ కనపడలా. కొడాలి నాని అనే పేరు ఎక్కడ వినపడలా. ఆ తరువాత అడపాదడప 1-2 సార్లు బయటకు వచ్చినా ఆ తరువాత ఏదో హార్ట్ సర్జరీ ఏదో చేయించుకోవడం జరిగింది. ఆయన పక్క రాష్ట్రానికి తీసుకెళ్లి సర్జరీ కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత అసలు పూర్తిగా రావడం మానేశాడు. ఇటీవల ఒక 15-20 రోజుల క్రితం ఏదో ఒకసారి బయట కనపడ్డాడు, ఇప్పుడు ఒకసారి. కాకపోతే ఈ గతంలో ఉన్నటువంటి అగ్రెసివ్ కానీ బూతులు కానీ మొత్తం మానేసి కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమయ్యాడు. బహుశా వల్లభనేని వంశీతో పాటు ఇతర నేతలకు జరిగినటువంటి ట్రీట్మెంట్ ఏమన్నా కొంచెం భయం కలిగించిందేమో తెలియదు, కానీ తన నోటి పవర్ అయినటువంటి బూతులను మాత్రం పక్కన పెట్టి ఆయన మామూలుగా మాట్లాడటం చేశాడు. నిన్న ఈయన మాట్లాడుతూ చంద్రబాబుకి 7 సంవత్సరాలు జైలు శిక్ష వేయాలి, డిఎస్సి స్కామ్ అనేది చిన్నది కాదు అని చెప్పి ఆయన మాట్లాడాడు. బహుశా నిన్న కోర్టులో చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన చూసినట్లేడు. కొడాలి నాని మాట్లాడాడు, కానీ నిన్న హైకోర్టులో వాళ్ళ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ సందర్భంగా కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను బహుశా కొడాలి నాని చూసి ఉండడు. ఆయన వింటేనే తప్ప చూసి చదవగలదా లేదా అనేది మనకు కూడా తెలియదు. ఎందుకంటే ఆయన ఏం చదువుకున్నాడో మనకు కూడా తెలియదు. గతంలో చట్టాల పేరును కూడా టమాటా చట్టం, ఉప్మా చట్టం అని చెప్పి ఎగతాళి చేసినటువంటి చరిత్ర ఆయనకుంది, కొడాలి నానికి ఉంది. అయితే విషయం ఏంటంటే ఇంకా చాలా మాట్లాడాడు. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారట, పేకాట ఆడిన వారికి బ్రిడ్జ్ గేమ్ కింద ఉద్యోగాలు ఇచ్చేశారట, ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు, మేము ఖర్చు చేశామని, 2 ఏళ్లలో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఎవరు భయపడొద్దని, కేసుల్లో జైల్లో పెట్టినా కానీ ఇక్కడ కొడాలి నాని మాట్లాడిన ఒక మాట బాగా నచ్చింది. జైల్లో పెట్టినా ఎవరు అదరొద్దు బెదరొద్దు అని చెప్పి ఏదో చెప్పాడంట ఆయన. సో అది ముందు ఆయన అదరకుండా బెదరకుండా ఉంటే మిగతా వాళ్ళ సంగతి తర్వాత. ముందు అసలు జైలుకు భయపడే దూరంగా విమర్శలన్నీ వదిలేసి మాట్లాడటం తగ్గించేసిందే కొడాలి నాని. ఆయన జైలుకు భయపడే, జైలు శిక్ష పడుతుంది, నేను తోకజాడిస్తే కట్ చేస్తారనే భయంతోనే ఆయన బయటికి రాకుండా వీలైనంత వరకు లోన ఉంటున్నాడు. ఈ నిన్న ఏ రోజు కూడా ఓపెన్గా బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టలా. ఆయన ఎప్పుడైనా ఎవరినో కలిసి వచ్చేటప్పుడు మీడియా కనపడితే 2 మాటలు మాట్లాడటం, లేదా ఎక్కడైనా ఇది ఇప్పుడు మాట్లాడింది కూడా ఏంటంటే ఇండోర్లో ఎక్కడో ఒక గది లాంటి దాంట్లో కూర్చుని మాట్లాడారు. మరి అదేనా కార్యాలయమో ఏంటో తెలియదు, గది లాంటి దాంట్లో కూర్చుని మాట్లాడారు అంతే తప్ప ఓపెన్గా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టట్లేదు. ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశాడు. అటు గన్నవరం ఇటు గుడివాడ ఇద్దరు నేతలు కూడా స్తబ్దిగా ఉండటంతో మీరు పని చేస్తారా లేకపోతే ఆ ప్లేసుల్లో వేరే వాళ్ళని చూసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా పిలిచి వార్న్ చేశాడని చెప్పి అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. సరే, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది పక్కన పెడితే వాళ్ళు స్తబ్దిగా ఉంటే వైసీపీ పార్టీకి డ్యామేజ్ జరుగుద్ది. సో బహుశా దాన్ని అడిగితే అడుగుండొచ్చు. నిన్న కోర్టుకు వెళితే కోర్టు ఏం చెప్పిందంటే కొడాలి నాని చూసి ఉండకపోవచ్చు కాబట్టి నేను కొడాలి నానికి చెప్తున్నాను. నేను కోర్టు ఏం చెప్పిందంటే డిఎస్సిలో లీక్ అయ్యింది అనటానికి, డిఎస్సిలో స్కామ్ జరిగింది అనటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలేంటి, ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తరపున లాయర్ని అడిగింది. ప్రశ్నకు కన్నా ఈయన సమాధానం చెప్తే బాగుంటుంది, కొడాలి నాని సమాధానం చెప్తే బాగుంటుంది. బహుశా మరి ఇది దానికంటే కోర్టు తీర్పు కంటే ముందు మాట్లాడా లేదా కోర్టు తీర్పు తర్వాత మాట్లాడాడో తెలియదు, కానీ కొడాలి నాని అది చూసి దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. రెండోది, డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో మీరు అక్రమాలు జరిగాయి, దొడ్డిదారిన ఉద్యోగాలు తెచ్చుకున్నారు అంటున్నారు కదా, ఆ దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఎవరో ఎందుకు పిటిషన్లో పెట్టలేదు అని నిన్న కోర్టు అడిగింది. మీరు అన్నారు కదా ఒక 50 మందికో 100 మందికో ఉద్యోగాలు అమ్ముకున్నారనో లేదా కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారనో మీరు ఆరోపణ చేశారు కదా, ఎవరు ఆ వ్యక్తులు? ఆరోపణ చేసిన మీరే ఆ వ్యక్తులు ఎవరు అనేది కూడా కోర్టు ముందు ఉంచాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని చెప్పి నిన్న ఆ పిటిషనర్ తరపు లాయర్కి కోర్టు చెప్పింది. మరి ఎవరు ఆ దొడ్డిదారిన ఉద్యోగాలు పొందింది, అక్రమంగా ఉద్యోగాలు పొందింది ఎవరు? కొడాలి నాని దగ్గర ఏమైనా లిస్ట్ ఉందా? ఇంటే కోర్టుకి ఇస్తే కోర్టు విచారణ చేస్తుంది. ఆ ఫలానా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఫలానా సుధాకర్కి దొడ్డిదారిని ఉద్యోగం తెచ్చుకున్నాడు స్పోర్ట్స్ కోటాలో, నా పేరు పెట్టారనుకోండి, నా మీద విచారణ చేస్తుంది కోర్టు.
ఎందుకంటే ఎవరు దొడ్డిదారిని తెచ్చుకున్నారనేది చెప్పాల్సిన బాధ్యత మీరే. ఎందుకంటే కొంతమందికి అని మీరు అన్నారు కదా. సో ఎలా తెచ్చుకున్నారు, ఎవరు తెచ్చుకున్నారు అనేది చెప్పాల్సిన బాధ్యత కొడాలి నాని మీదే ఉంటుంది. ఇంకా మూడోది ఏంటి, పేకాట ఆడిన వారికి బ్రిడ్జ్ గేమ్ కింద ఇచ్చేశారు అని చెప్పి మాట్లాడారు. అది పేకాట కాదు. అంటే వీళ్ళు కార్డులతో ఆడేది కూడా ప్రతిది. అంటే బహుశా కొడాలి నానికి క్యాసినో బాగా, గుడివాడ క్యాసినో బాగా అలవాటు కాబట్టి అప్పుడు సంక్రాంతి టైంలో గుడివాడలో భారీ సెట్టింగ్లు వేసి క్యాసినో నిర్వహించాడు కాబట్టి బహుశా ఆయన ఏమనుకుంటున్నాడంటే కార్డులతో ఆడేది ప్రతిది కూడా పేకాటే అనుకుంటున్నాడు. కానీ బ్రిడ్జ్ గేమ్ అనేది పేకాట కాదు. పేకాట వేరు, బ్రిడ్జ్ గేమ్ వేరు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇది ఏదైతే మనం ఒక చెస్ని ఎలా అయితే ఆడతామో అలాగే దీన్ని కూడా ఒక మైండ్ గేమ్గా పోలుస్తారు. దీనికి భారత ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు ఉంది. దీనికి ప్రపంచంలో 100 దేశాలకు పైగా ఈ గేమ్ను ఆడుతున్నాయి. ఒలింపిక్స్లో దీన్ని ప్రవేశపెట్టాలి అని ఆల్రెడీ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. గతంలో కూడా అనేక నేషనల్ స్పోర్ట్స్లో 2-3 సార్లు ప్రవేశపెడితే భారతదేశానికి మెడల్స్ కూడా వచ్చాయి. ఇది బ్రిడ్జ్ గేమ్ అంటే పేకాట కాదు. వీళ్ళ మైండ్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకే ఉంటుంది. క్యారమ్ బోర్డుని మరి బెచ్చాలాట అనొచ్చా? మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా 7 పెంకులు పెట్టి. మరి క్యారమ్ బోర్డు కూడా దానిలాగానే ఉంటుంది, కాయిన్లు పెట్టి కొట్టడమే కదా. అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎక్కడి వరకు ఉంటుందంటే అక్కడి వరకే ఉంటుంది. దీనికి ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు ఉంది. ఇప్పుడు కాదు గుర్తించింది ఒలింపిక్ అసోసియేషన్, ఎప్పుడో గుర్తించింది. 15-20 ఏళ్ల క్రితం ఒలింపిక్ అసోసియేషన్ గుర్తించింది. దీన్ని కేంద్ర నిబంధనలకు అనుగుణంగా కేంద్రం ఇచ్చిన లిస్టు ఆధారంగా రాష్ట్రమే స్పోర్ట్స్ కోటాని విడుదల చేసింది తప్ప గ్రామ వార్డు సచివాలయాల్లో ఫెస్టివల్ సర్టిఫికేట్లకు ఉద్యోగాలు ఇచ్చారు. గతంలో చెప్పాడు కదా ఆయన, అజయ్ జైన్ చెప్పాడు కదా, ఐఏఎస్ అజయ్ జైన్. 3 జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని విచారణ చేస్తే ఫెస్టివల్స్ అంటే సంక్రాంతి అప్పుడు ఆటప్పుడు మనం ఆ ముగ్గుల పోటీల్లోనూ ఆటల పోటీల్లోనూ పాల్గొంటే ఏదైనా ఫెస్టివల్స్లో మనకు సర్టిఫికేట్ ఇస్తారు, గుర్తుందా? అలాంటి ఫెస్టివల్ సర్టిఫికేట్లకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర వైసీపీది. వీళ్ళు ఈరోజు పేకాట అని మాట్లాడుతున్నారు. ఇది నేను చెప్పలా, ఉద్యోగాలు ఫెస్టివల్ సర్టిఫికేట్లకు ఉద్యోగం ఇచ్చారని నేను చెప్పలా. జోనల్ స్థాయి క్రీడలు అంటాం కదా, అంటే పాఠశాల పోటీ పడతాయి కదా, స్కూల్స్ మధ్య గేమ్స్ జరుగుతాయి. ఆ సర్టిఫికేట్లు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర వైసీపీది, నేను చెప్పలా. ఇది ఓపెన్గా కావాలంటే మీరు అజయ్ జైన్ చెప్పాడు, ఒకసారి వెళ్ళి వినండి. అజయ్ జైన్ గతంలో చెప్పాడు ఈ మాట 3 జిల్లాల నుంచి బయటికి తీసి. వీళ్ళు ఈరోజు పేకాట, అది పేకాట కాదు. దీనికి ఒక సర్టిఫికేట్ ఉంది. అదొక మైండ్ స్పోర్ట్స్. 2 క్రీడాకారులు మరొక 2 క్రీడాకారులతో కలిసి ఆడే ఆట. లైక్ చెస్ ఎలా ఉంటుందో చెస్ తర్వాత మైండ్ స్పోర్ట్స్గా భారతదేశంలో పేరున్నటువంటి క్రీడే ఈ బ్రిడ్జ్ స్పోర్ట్స్. ఈ బ్రిడ్జ్ గేమ్కే పేరున్నది. చెస్ తర్వాత మైండ్ గేమ్ అని దీనికే పేరుంది, ఇంకా దేనికి పేరు లేదు. దీన్ని పేకాట అని చెప్పడం. దీనికంటే చంద్రబాబు నాయుడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష అంట. 7 సంవత్సరాలు జైలు శిక్ష అంట. కొడాలి నాని డిసైడ్ చేసాడు 7 సంవత్సరాలు జైలు శిక్ష అంట. అంటే ఒకవేళ నిజంగానే కేంద్రం ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు ఉండి కేంద్రం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ లిస్ట్ ఆధారంగా ఇచ్చినటువంటి బ్రిడ్జ్ గేమ్కే 7 సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తే ఆ జోనల్ సర్టిఫికేట్లకు ఉద్యోగాలు ఇచ్చిన మీకెన్నేళ్ళు శిక్ష చేయాలి, ఫెస్టివల్ సర్టిఫికేట్లకు ఉద్యోగాలు ఇచ్చిన మీకెన్నేళ్ళు శిక్ష చేయాలి, అలాగే ముగ్గుల పోటీల్లో వచ్చినటువంటి సర్టిఫికేట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చిన మీకెన్నేళ్ళు శిక్ష చేయాలి. ఇది భారత ఒలింపిక్ అసోసియేషన్ గుర్తించింది. దీన్ని 100 దేశాలు ఆడుతున్నటువంటి క్రీడ. భారతదేశం ఆడట్లా, 100 దేశాలు ఆడుతున్నాయి. దీన్ని కామన్వెల్త్లోను ఒలింపిక్స్లోనూ ప్రవేశపెట్టాలని సన్నాహాలు జరుగుతున్నాయి. మేబీ రాబోయే రోజుల్లో ఇది ఒలింపిక్స్లో కూడా రాబోతుంది. వీళ్ళు ఒలింపిక్స్లో ఉన్నా కానీ దీన్ని పేకాటే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒలింపిక్ క్రీడ అయినా రేపొద్దున వీళ్ళు అనేది పేకాటే. ఎందుకంటే పేకలతో ఆడితే పేకాట. వీళ్ళ మైండ్ సెట్ అక్కడి వరకే ఉంటుంది. కొడాలి నాని మాట్లాడాడు, ఒకసారి దాని గురించి చూడండి. ఒకసారి ఏం మాట్లాడాడు. డిఎస్సి అక్రమాల్లో 16,000 పైన పోస్టులు ఇచ్చారు. దాంట్లో అన్నీ కూడా అక్రమం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవట్ల 3% స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఇచ్చారు. 3% అంటే 16,000లో దాదాపు 480 పైన ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా. ఈ స్పోర్ట్స్ కోటాలో లోకేష్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ విద్యాశాఖ డిఎస్సి ఎగ్జామ్స్ కనీసం బీఈడి ఎగ్జామ్ రాయకుండా వాళ్ళకి సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. అదేవిధంగా డిఎస్సి రాయని వాళ్ళకి కూడా ఉద్యోగం ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ రాయనాడికి డిఎస్సిలో ఉద్యోగం ఇస్తారు. ఎందుకు అంటే స్పోర్ట్స్ కోటాలో ఎవడో లేడు రాసినాడు కాబట్టి ఎవడో ఒకరిని ఎత్తుక్కొచ్చి మేమే ఇచ్చామని అడుగుతున్నారు. ఎవరిని ఎత్తుక్కొచ్చారు అంటే స్పోర్ట్స్ కోట అంటే ఏంటి, పేకాట. ఎందుకంటే ఇంకే ఆట ఆడినాడు లేరు వీళ్ళకి, కాబట్టి ఆ పేకాటను కూడా కలిపేసి బ్రిడ్జ్ గేమ్ దాంట్లో ఇచ్చేశారు. అదేవిధంగా ఈ గుడివాడలో ఏఎన్ఆర్ కాలేజీ ఉంటుంది, డిగ్రీ కాలేజీ, కేటీఆర్ కాలేజీ ఉంటుంది. ఈ 2 కాలేజీలకు ఎప్పుడో 10 సంవత్సరాల నాడు 2 విద్యార్థులు స్పోర్ట్స్లో పాల్గొన్నారు. వాళ్ళకేం ప్రైజులు రాలే, ఏం రాలే. ఈ 2 కాలేజీలో పాల్గొన్నారు. ఈ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ రాసి ఇచ్చారు వీళ్ళిద్దరూ పెద్ద పోటీలు బాగా ఆడారని.
వాళ్ళకైనా ప్రైజులు వచ్చాయంటే ఏం రాలా, ఆడారు అంతే. కాబట్టి ఆడారు కాబట్టి కాలేజీ ప్రిన్సిపాల్ సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి ఆ సర్టిఫికేట్ని ఆధారం చేసుకుని మేము ఉద్యోగం ఇచ్చేసామని చెబుతున్నాడు. చూశారు కదా, ఈయన చంద్రబాబు నాయుడుకి 7 సంవత్సరాలు జైలు శిక్ష వేయాలంట, డిఎస్సి అనేది చిన్న స్కామ్ కాదంట, ప్యాకాటర్కి బ్రిడ్జ్ స్పోర్ట్స్ కింద ఉద్యోగాలు ఇచ్చేశారంట. మరి నిన్న కోర్టు, నేను అదే చెప్పాను, నిన్న కోర్టు ఆల్రెడీ కోర్టు తీర్పు చూశారు కదా, మీరు స్క్రీన్ మీద చూడండి నిన్న కోర్టు ఏం చెప్పిందో. నిన్న ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేశాం. సో కోర్టు నిన్న చాలా స్పష్టంగా చెప్పింది, అసలు మీ పిటిషన్కి విచారణ అర్హత లేదు, మీ పిల్కి విచారణ కొనసాగిస్తారా వెనక్కి తీసుకుంటారా చెప్పండి అంటే వాళ్ళ లాయర్ అడిగితే 3 వారాలు టైం ఇచ్చింది కోర్టు. ఆల్రెడీ ఒకసారి ఇదే డిఎస్సి మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పి వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టులో కనీసం ఫైల్ కరెక్ట్గా దాఖలు చేయకపోతే వార్న్ చేస్తే క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నారు. ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నిన్న ఎక్కడా కోర్టులో డిఎస్సి స్కామ్ అని మాట్లాడాల, వీళ్ళు ఇక్కడ డిఎస్సి స్కామ్ అని మాట్లాడాడు కదా. కొడాలి నాని ఏమన్నాడు, డిఎస్సి స్కామ్ చిన్నది కాదన్నాడు కదా. నిన్న కోర్టులో డిఎస్సి స్కామ్ అని మాట్లాడాల. అసలు నిన్న కోర్టులో డిఎస్సి స్కామ్ అనే పదమే వాళ్ళ, ఎందుకనంటే కోర్టు ఆధారాలు అడుగుతుంది. స్కామ్ అనేది చిన్నది కాదు, వెంటనే ఆధారాలు అడుగుతుంది. కాబట్టి స్కామ్ అనలా. ఏమన్నారు తెలిసి వీళ్ళు 2% ఉన్న స్పోర్ట్స్ కోటాను 3%కి పెంచి మోసం చేశారు, అంటే నష్టం చేశారు. అలాగే ఆ నోటిఫికేషన్కి కొద్ది రోజుల ముందే వీళ్ళకి ఎగ్జామ్ అర్హతను తీసేశారు. అలాగే కొంతమందికి సెలెక్టెడ్ పీపుల్కు మాత్రమే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు అని 3 ఆరోపణలు చేసింది తప్ప స్కామ్ ఆరోపణ చేయలా. దానికి కోర్టు ఏం చెప్పింది, రిజర్వేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, అందులో తప్పే ఉంది అని ప్రశ్నించింది. ఒకటి, వాళ్ళు సమాధానం చెప్పలా. రెండోది, సెలెక్టెడ్ పీపుల్కు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు అంటున్నారు కదా, ఆ దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిన వ్యక్తుల పేర్లు ఇందులో ఎందుకు రాయలేదు అని అడిగితే వాళ్ళ తరపు సమాధానం లేదు. అలాగే డిఎస్సికి ఆ నోటిఫికేషన్లో ఆ అవకతవకలు జరిగాయి అని వీళ్ళంటే, మరి నోటిఫికేషన్లో ఇబ్బంది ఉన్నప్పుడు అభ్యర్థులు నోటిఫికేషన్ సమయంలోనే రావాలి కానీ ఎగ్జామ్ అయిపోయి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ గురించి ప్రశ్నించడం ఏంటని కోర్టు అడిగితే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వీళ్ళు మాట్లాడింది ఇవే అంతే తప్ప డిఎస్సి స్కామ్ అనే పదాన్ని నిన్న వైసీపీ తరపు లాయర్ వాడలేదు. కేవలం అవకతవకలు జరిగాయి అన్నాడు తప్ప స్కామ్ జరిగింది అనలేదు. కానీ వీళ్ళు మాత్రం బయటకు వచ్చి స్కామ్ అంటారు. అరే వీళ్ళ లాయరే నిన్న కోర్టులో స్కామ్ అని చెప్పలా, వీళ్ళ లాయర్ కోర్టులో స్కామ్ అని చెప్పలా. కావాలంటే ఓపెన్ చర్చ అడగండి, నిన్న కోర్టులో ఎవరైనా సరే వైసీపీ తరపు లాయర్ స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అని అన్నాడా అంటే కోర్టు వెంటనే ఆధారాలు ఇమ్మని అడుగుతుంది. సీరియస్ మ్యాటర్ స్కామ్ అనేది. సో కాబట్టి స్కామ్ అని అన్నాడు తెలివిగా స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, కొంతమందికి అర్హత ఉన్న ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నారు తప్ప స్కామ్ జరిగింది అన్న. కానీ వీళ్ళు మాత్రం స్కామ్ జరిగింది అంటారు కొడాలి నాని మాత్రం. ఏదేమైనా కొడాలి నాని చాలా రోజుల తర్వాత బహుశా జగన్మోహన్ రెడ్డి బలవంతం వల్ల లేదా నియోజకవర్గ ఇన్ఛార్జిగా తప్పించేస్తారని భయం వేసిందో తెలియదు కానీ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి పాత చింతకాయ పచ్చలాగా కనీసం కోర్టు ఏం చెప్పిందో కూడా చూసుకోకుండా మాట్లాడటం వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో కొడాలి నాని ట్రోలర్గా మారాడు. సో కొడాలి నాని వ్యాఖ్యలను 7 సంవత్సరాలు చంద్రబాబుకు జైలు శిక్ష అనే వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.